హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రసాద్ సింగారపు. వెల్కమ్ టు ప్రసాద్ పిక్టోరియల్స్. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే గోడెక్స్ AD300 Pro అన్బాక్సింగ్ అండ్ టెస్ట్ ఫోటోషూట్. సో ముందుగా మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో నేను ఇది గోడెక్స్ AD300 Pro టోక్యో జపాన్లో పర్చేస్ చేశాను. సో చూసారు కదా దీని బాక్స్ ఎలా ఉంది ఏంటి. సో చూసారు ఎంత క్యూట్గా ఉంది. సో ఇది మన కెమెరా బ్యాగ్లో కూడా వన్ సైడ్ అంటే 70-200 లెన్స్ ప్లేస్లో కూడా దీన్ని పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. సో దీనికి ఈ క్లాంప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అంటే ఇది స్టాండ్కి పెట్టేసుకొని ఇది లైట్కి ఫిక్స్ చేసేలా. దీనికి గ్రిప్ కూడా చాలా బాగుంది. అంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా లాకింగ్ సిస్టమ్ కొరకు ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. సో దీన్ని ఫిట్టింగ్ చేద్దాం. సో లైట్ చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా, అంటే చిన్నగా బాగుంది, ఇది రౌండ్గా. సో ఇది ల్యాంప్ మంచిగా లార్జ్ ఉంది. సో దీనికి మనకు గోడెక్స్ మౌంట్ ఇచ్చాడు. సో దీనికి మనం బ్యాటరీ వేసి దీన్ని టెస్ట్ చెక్ చేద్దాం. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. దీంట్లో మోడలింగ్ ల్యాంప్ కూడా చాలా బాగా వస్తుంది అవుట్పుట్. సో ఎనీ ఎమర్జెన్సీ వీడియో లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మోడలింగ్ ల్యాంప్ కూడా పవర్ బాగానే ఉంది, పర్లేదు, నాట్ బ్యాడ్. సో దీంట్లో చూడండి, ఇందులో కూడా మళ్ళీ మనకు వేరియబుల్ వైట్ అండ్ వామ్ రెండూ చేసుకోవచ్చు, కెల్విన్స్ అప్ అండ్ డౌన్ చేసుకొని. సో చూడండి ఎలా వస్తుందో. ఇది 6000 కెల్విన్స్లో ఉంది. 6000 కెల్విన్స్ టు 3000 కెల్విన్స్ వరకు ఇందులో మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. పవర్ ఎక్కువ, పవర్ తక్కువ. సో కెల్విన్స్ 3000 నుంచి 6000 వరకు కెల్విన్స్ కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. వామ్ అండ్ వైట్ 2 లైట్స్ వస్తాయి. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. AD300 Pro లైట్ చూశారు కదండి. దీనికి నేను సాఫ్ట్ బాక్స్ ఇది యూస్ చేస్తున్నాను. గోడెక్స్ AD-S65S. సో దీంట్లో SW కూడా ఉంటుంది, S65W. W అంటే ఏం లేదండి, లోపల ఇన్సైడ్ మనకి ఏదైతే క్లాత్ ఉంటుందో అది వైట్ ఉంటుంది. W. S అంటే సిల్వర్ ఉంటుంది. సో ఇది గోడెక్స్ S65S అండి. సో దీనికి గోడెక్స్ మౌంట్ ఇచ్చాడు. ఇది డైరెక్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అది కాకుండా దీనికి మనకు S2 బ్రాకెట్ కూడా దొరుకుతుందండి. అది యూస్ చేసి దానికి బౌన్స్ మౌంట్కి సంబంధించిన డిఫ్యూజర్స్ కానీ, సాఫ్ట్ బాక్స్ కానీ, ఎనీ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి బౌన్స్ మౌంట్లో. అవి ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఈ లైట్కి. సో దీనికైతే మాత్రం డైరెక్ట్ ఇది గోడెక్స్ మౌంటే కాబట్టి డైరెక్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో AD-S65S ఇప్పుడు నేను వాడుతున్నాను ఫోటోషూట్కి. సో దీనికి ఏమి ఇచ్చాడు, ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని. సో ఫిక్స్ అయింది, చెప్పాను కదా. ఇది S65S సాఫ్ట్ బాక్స్. దీంట్లో సిల్వర్ ఉంటుంది. దీనికి మనకు దీంతో పాటు ఇన్సైడ్ మనకు ఇవన్నీ యాక్సెసరీస్ వచ్చాయండి. ఇవి మనము మన రిక్వైర్మెంట్ని బట్టి వాడచ్చు. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ ఇచ్చాడు ఇక్కడ దీనిపైన. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి వైట్ ఇచ్చాడు. ఇంకొక ఐటమ్ వచ్చేసి సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చాడు. అండ్ ఇది డిఫ్యూజర్. ఇన్సైడ్ మనము కావాలనుకుంటే, ఎక్కువ డిఫ్యూజ్ కావాలనుకున్నప్పుడు ఇన్సైడ్ సెంటర్లో పెట్టుకోవడానికి. ఇవి కూడా సెంటర్లో యూజ్ చేసేటి, మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏది అవసరం అనేది దాన్ని బట్టి యూజ్ చేసుకోవడానికి ఇవి ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ క్లాత్. ఇది కాకుండా దీనికి గ్రిడ్ కూడా ఇచ్చాడు. మనకు ఈ గ్రిడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు స్పాట్ అంటే ఎక్కువ లైట్ స్ప్రెడ్ కాకుండా మనకు స్పాట్లో వెళ్ళడానికి, అంటే అవుట్ ఎయిర్ కాకుండా. మనకి ఇంతకుముందు కూడా గ్రిడ్ లైట్స్ వాడుతుంటాం కదా మనము, చిన్న చిన్న ఎలింక్రోమ్ లైట్స్కి.
అది చిన్న సైజు, ఇది లార్జ్ సైజ్ గ్రిడ్ అన్నట్టు అంతే. స్పాట్ అనేది మరీ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా సెంటర్ స్పాట్ వెళ్ళడానికి ఈ గ్రిడ్ యూజ్ చేస్తారన్నమాట. సో ఇవన్నీ మనం ఎలా ఫిట్ చేసుకోవాలి, ఈ బాడీ ఎలా షూట్ చేద్దాం అనేది ఇప్పుడు చేద్దాము. సో అన్బాక్సింగ్ అంతా చూశారు కదండి. ఈ లైట్ కంఫర్ట్ చాలా బాగుంది చూడ్డానికి. దీని అవుట్పుట్ కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ మనకి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి చాలా బాగుంటుంది ఇది, ఎందుకంటే కంఫర్ట్గా చిన్నగా ప్యాకింగ్ చేసుకొని మనం బ్యాగ్లో వేసుకొని ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంది. వెడ్డింగ్ మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసిన, వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్ చేసిన చాలా బాగుంటుంది. ఎందుకంటే AD100, AD200, AD300 ఇవన్నీ వస్తున్నాయి కదా. బట్ ఇది 300 అంటే 300 వాట్స్ పవర్ వస్తుంది మనకు. 200 కంటే 100 వాట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కొంచెం మనం అవుట్డోర్లో హెవీ లైట్లో తీసుకున్నా కానీ ఇది బాగుంటుంది 300 అయితే. సో దీని అవుట్పుట్ ఎలా ఉంది, ఇండోర్ అండ్ అవుట్డోర్ టెస్ట్ చేసి చూద్దామండి. ఓకేనా, లెట్స్ బిగిన్. సో గోడెక్స్ AD300 Pro అండ్ AD-S65S సాఫ్ట్ బాక్స్ రెడీ అయిందండి. సో నేను అవుట్డోర్ అండ్ ఇండోర్ ఈ లైట్తో మనము ఈరోజు అవుట్డోర్లో అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇండోర్లో అవుట్పుట్ ఎలా వస్తుందో సో చూద్దాం. ఓకే, సో చూసారు కదండి AD300 Pro లైట్ అవుట్పుట్ ఏంటి, లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి, క్వాలిటీ అనేది ఆల్రెడీ మీరు పిక్చర్స్ చూసారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి లైట్. దాని కాంబినేషన్లో AD-S65S సాఫ్ట్ బాక్స్ కూడా బాగా సెట్ అయింది. 65 సెంటీమీటర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ మనకి, అంటే పోర్ట్రేట్స్ కానీ కపుల్ షాట్స్కి సరిపోతుంది అది మనకు. సో కాంపాక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనము హోటల్స్లో కానీ అక్కడెక్కడ మనం షూట్ చేసేటప్పుడు కాంపాక్ట్ ఉంటే కొంచెం బెటర్. అంటే కాంపాక్ట్లో మంచి, అంటే ఎక్కువ కాకుండా ఇటు సైజ్ తక్కువ కాకుండా మీడియంగా చాలా బాగుందండి అది. సో ప్యాకింగ్ కానీ ఇది చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో పవర్ఫుల్ లైట్ అండ్ మనకు అప్రాక్సిమేట్లీ ఫుల్ ఫ్లాష్ లైట్లో తీస్తే 300 నుంచి 325 క్లిక్స్ వరకు వస్తున్నాయండి. చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ పిక్టోరియల్స్. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.